ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు బాగుండాలని మనసారి కోరుకుంటాను. ఈరోజు అయితే నేను ఇడ్లీ పిండితో స్వీట్ కార్న్ బజ్జీలు చేస్తున్నానండి. మీరు ఇప్పుడు వరకు ఎక్కడ ఇది చూసి ఉండరు. చాలా అంటే చాలా టేస్ట్, చాలా బాగుంటాయి. పిల్లలకి సాయంత్రం స్కూల్ నుంచి రాగానే మనం ఇలా చేసి పెడితే చాలా ఎంజాయ్ చేస్తారు. ఎందుకంటే పిల్లలే కాదు, మనకు కూడా చాలా బాగా నచ్చుతాయి అన్నమాట. దీనికి కావాల్సినవి ముందుగా మనం స్వీట్ కార్న్ చిన్న చిన్న పుల్లలు గుచ్చి అయితే సైడ్ పెట్టుకోవాలండి. ఒక 2 స్పూన్లు మనకి శనగపిండి ఉంటుంది కదా, శనగపిండి ఒక 2 స్పూన్లు, కార్న్ ఫ్లోర్ పిండి ఒక 2-3 స్పూన్లు తీసుకోండి. తర్వాత మనకి ఇడ్లీ పిండి ఒక 5-6 స్పూన్లు తీసుకోండి. ఇడ్లీ వేస్తాం కదా ఆ పిండి, ఇడ్లీ దోశ రెండైనా ఏ పిండి అయినా ఒకటే అనమాట. ఈ రెండిట్లో ఏదో ఒక పిండి మనకైతే ఒక 5-6 స్పూన్లు తీసుకోండి. అంతే, ఒక చిన్న గరిటెతో గరిటె అనమాట. సరిపడా కారం వేసుకోండి. ఈ విధంగా మనం చూపించిన విధంగా అయితే వేసుకోండి. ప్లేట్లో కలుపుకుంటే మనకి బాగుంటుందన్నమాట. అందువల్ల నేను ప్లేట్లో కలిపి అయితే మీకు చూపిస్తున్నాను. కొంచెం గరం మసాలా, కొంచెం ధనియాల పొడి వేసుకోండి. ఉంటే చాట్ మసాలా కూడా వేసుకోవచ్చు. సరిపడా ఉప్పు వేసుకోండి. ఇలా మొత్తం నీట్గా ఉండలు లేకుండా అయితే నీట్గా కలుపుకోవాలండి. ఏ మాత్రం ఉండలు లేకుండా అయితే నీట్గా కలుపుకోవాలి. ముందు తర్వాత మనం వాటర్ వేసుకోవాలన్నమాట. ముందుగా ఇలా కలుపుకోండి, తర్వాత వాటర్ యాడ్ చేద్దాం. ఈ విధంగా కలిపాక కొంచెం కొంచెం వాటర్ అనమాట. మనకి బజ్జీ పిండి ఎలా ఉంటుందో ఆ విధంగా అయితే మనం ఇది కలుపుకోవాలన్నమాట. సేమ్ బజ్జీలాగే మనం వేసుకోవాలన్నమాట. పకోడీ కాదు, ఇది బజ్జీ అనమాట. మనం బజ్జీ ఎలా వేస్తామో, అరటికాయ బజ్జీ, అరటికాయ బజ్జీ మనం ఇలా ఉల్లిపాయ బజ్జీలు వేస్తాం కదా, ఆ విధంగా ఇది కూడా ఇలా వేసుకోవాలన్నమాట. నీట్గా ఉండలేకనే నీట్గా కలుపుకోండి. ఏ మాత్రం పలచన అవ్వకూడదు. మనకి బజ్జీ బ్యాటర్ ఎలా ఉంటుంది ఆ విధంగా ఉండలేకుండా అయితే నీట్గా కలుపుకోవాలి. చూసారా, ఈ విధంగా కలుపుకోండి. చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇప్పటి వరకు మీరు ఇవైతే చూసే ఉండరు. మీరు పాప్కార్న్, స్వీట్ కార్న్తో పకోడీలా చూసుంటారు, స్నాక్స్ ఐటెంలో చూసుంటారు. ఈ విధంగా బజ్జీ ఐటెం అయితే మీరు ఇప్పటివరకు చూసే ఉండరు. మనం చేసుకున్నాం కదా, పుల్లలు గుచ్చి ఉంచాం కదా స్వీట్ కార్న్, అయితే ఒక్కొక్కటిగా వేసి ఇలా మొత్తం వేసి దీనికి మొత్తం అప్లై చేసుకోవాలండి. ఈ విధంగా ఈ బ్యాటర్ మొత్తం దీనికైతే అప్లై చేసుకోవాలి. ఇలా మొత్తం వేసుకున్నాక ఒక అరగంట సేపు, కరెక్ట్గా అరగంట సేపు అయితే దానిలో మనం ఇవి నానబెట్టాలన్నమాట. ఇది నేను ఆల్రెడీ వేగబెట్టలేదు, పచ్చివి ఇవి. నేనైతే ఉడికించేసి అయితే నేను పెట్టట్లేదు. పచ్చివి చూస్తూనే ఉన్నారు కదా, పచ్చివి అనమాట. ఉడికించి చేసుకోని అవసరమే లేదు, ఎందుకంటే మనం ఆయిల్లో ఫ్రై చేస్తాం కాబట్టి ఇది ఉడకించే అవసరమే లేదనమాట. ఇది ఇలా డైరెక్ట్గా మనం అయితే పిండిలో ఇలా అరగంట సేపు అయితే నానబెట్టేసి పక్కన పెట్టుకోవాలి. ఒక అరగంట సేపు అయితే దీనికి అన్ని ఉప్పు, మసాలాలన్నీ బాగా పట్టి మనకి అనేది టేస్ట్ చాలా బాగుంటుందన్నమాట. ఇడ్లీ పిండి వల్ల మనకి క్రంచీగా చాలా బాగుంటాయి అన్నమాట. మనకి బజ్జీలు ఎలా ఉంటాయి అలానే ఉంటాయి, చాలా టేస్ట్గా ఉంటాయి. మీరు ఒక్కసారి ట్రై చేస్తే మళ్ళీ మళ్ళీ చేస్తూనే ఉంటారు, అంత బాగుంటాయి అన్నమాట. చాలా బాగుంటాయి, మీరు తప్పనిసరిగా ట్రై చేయండి. ఈ విధంగా మనకు అరగంట సేపు అయిపోయిందనమాట. మీరు ఏ ఆయిల్నే వేసుకోవచ్చు. నేనైతే వేరుశనగ ఆయిల్ వేసాను అనమాట. ఒక్కొక్కటిగా మనం బజ్జీ ఎలా వేసుకుంటామో ఆ విధంగా బ్యాటన్తో మొత్తం ముంచి నీట్గా ఇలా వేసుకోండి. చూసారా, ఈ విధంగా ఒకదానికి ఒకటి అంటుకోకుండా వేసుకోండి, ఎందుకంటే ఇవి జాయింట్ అయిపోతూ ఉంటాయి అన్నమాట. ఇలా ఒకదానికొకటి అంటుకోకుండా దూరంగా వేసుకోండి. కొంచెం కొంచెం వేసుకోండి, అప్పుడు మనకి బాగా ఫ్రై అవుతాయి అన్నమాట. మీడియం ఫ్లేమ్లో మనకి స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్న తర్వాత ఇలా వేసుకోండి. మొత్తం వేసుకున్నాక కొంచెం హై ఫ్లేమ్ పెడితే మనకి బాగా కుక్ అవుతాయి అన్నమాట. ఈ విధంగా చూసారా, ఒకదానికొకటి టచ్ అవ్వకుండా నీట్గా అయితే ఫ్రై చేసుకోవాలి. చాలా అంటే చాలా బాగున్నాయండి. చిన్నపిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేసి తింటారనమాట. కలర్ఫుల్గా మీరు కావాలంటే కలర్ వేసుకోండి, నేనైతే కలర్ వేయలేదనమాట. కలర్ కూడా వేసుకోవచ్చు. మనకి బజ్జీలు వేసేటప్పుడు కలర్ వేస్తూ ఉంటారు కదా, పకోడీకి కానీ బజ్జీలకి కానీ వేస్తున్నప్పుడు కలర్ వేసుకుంటారు కదా, అలా కలర్ కూడా వేసుకోవచ్చు. నేనైతే కలర్ వేయలేదు, మీరే చూసే ఉంటారు. కారం మాత్రమే వేసాను. ఇలా మీరు కావాలంటే కలర్ వేసుకోవచ్చు అనమాట. చూసారా, సూపర్గా అంటే ఫ్రై అయిపోయి ఎక్సలెంట్గా ఉన్నాయన్నమాట. తింటే అలాగే తింటే కూడా మీరైతే వదలరు అనమాట, అంత బాగుంటాయి అన్నమాట. ఈ విధంగా మిగతా కూడా వేసేసుకొని మనం మొత్తం డీప్ ఫ్రై చేసేసుకొని సాస్తో సాస్ లేకుండా ఒట్టు కూడా బాగుంటాయి, ఎందుకంటే ఇవి స్వీట్ కార్న్ కాబట్టి మనకి మామూలు కూడా బాగానే ఉంటాయి. కావాలంటే సాస్తో కూడా సర్వ్ చేసుకొని తినవచ్చు అనమాట. నేనైతే కొంచెం అట్రాక్ట్గా ఉంటుంది కాబట్టి సాస్తో, ఇలా పిల్లలకి ఇష్టపడతారు కాబట్టి ఇలా సాస్తో వేసాను, ఇలా పెట్టాను అనమాట. చాలా బాగున్నాయి, అందరూ తప్పకుండా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి. నా ఛానల్
సబ్స్క్రైబ్ చేసుకోండి. కంపల్సరీగా మీరు సపోర్ట్ చేయండి. టేస్ట్ చేశాక కామెంట్ సరే ట్రై చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి. సూపర్గా ఉన్నాయి. నేను కూడా చాలా బాగా ఎంజాయ్ చేశాను. మా పిల్లలు కూడా ఎంజాయ్ చేశారు. ప్లేట్ ఖాళీ. ఎలాగున్నాయి రాణిత్య? సూపర్గా ఉన్నాయా? ముద్దిచ్చి లైక్ చేయమని చెప్పు, కామెంట్ చేయండి. బాయ్.